అబ్బా! ఈ తాపనన్న మంచిగా భద్రాచలం పోయి ఆ సీతారాముల లగ్గం చూసొద్దాం అనుకున్నా. కానీ ఏం చేద్దాం, ఆ రోజు డ్యూటీ ఉందాయె. మీకందరికి అన్ని జాగాలలో రాముల వారి లగ్గం ఏ తీరులో అయిందో చూపియాలనాయె. నేనే కాదు నా అసొంటోళ్ళు చాలా మంది తప్పక డ్యూటీ పోవాల్సొస్తది. కానీ ఏం రంది పడకుర్రి. మన అసొంటోళ్ళ కోసమే మంచి శుభవార్త పట్టుకొచ్చిన. మళ్ళీ అదేం దార్చుకుందాం పన్. ఈ నెల 17 తారీఖు నాడే శ్రీరామనవమి వస్తుందాయే. అంటే పండుగకి ఇంకా 2 రోజులే ఉందాయే. మళ్ళా లగ్గంకి అందేటోళ్ళు ఎంతమందో అందలేనోళ్ళు ఎంతమందో. ఇగో గసొంటోళ్ళు ఏం ఫికర్ చేయకుర్రి. మీరు ఇంటికాడ కూర్చొని టీవీలల్లనో ఫోన్లల్లనో నిమ్మలంగా ఆ దేవుళ్ళ లగ్గం చూసి దర్శనం చేసుకుని మొక్కుర్రి. మీకు ఆ సీతారాముల తలంబ్రాలు ఇంటికే వచ్చి చేరుతాయి. అగో అదెట్లా అంటారా? గిట్లనే పనులుండో పోవుడు కుదరకనో ఇంటికాడనే ఉండి లగ్గం చూసేటోళ్లకు తలంబ్రాలు అందేటట్టు మన టీఎస్ఆర్టీసీలు ఓ మంచి ఆలోచన పట్టుకొచ్చిరు. అందుకోసానికి మీరు మొదలు ఆర్టీసీ లాజిస్టిక్స్ వెబ్సైట్ లకు పోయి ఆన్లైన్ లోనే పైసలు కట్టి ఈ వీడియోలో చూపించినట్టు తలంబ్రాలను ఫోన్లనే ఇంట్లోండి బుకింగ్ చేసుకోవాలి. కథం మీరు ఏడున్నా మీ దగ్గరికి ఆ దేవుని లగ్గం తలంబ్రాలు ప్యాకింగ్ చేసి పంపుతారు. ఇక ఇట్లా కాదు మేము ఆన్లైన్ సిస్టమ్ నమ్మము అనుకుంటే ఆర్టీసీలు పెట్టిన నంబర్ కు ఫోన్ చేసినా చాలు తలంబ్రాలు వచ్చేసినట్టే. ఈ ముచ్చట్ని కుద్దు టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనారే ఆయన ట్విట్టర్ అకౌంట్ లో పెట్టిండు. మళ్ళా ఎంతనో ఏమో ఎన్ని పైసలు కట్టాలో అని బుగులు పడకుర్రి. 151 రూపాయే. ఆయంత భక్తులు గడువిడ యాగం కాకుండా ఎట్లా బుకింగ్ చేసుకోవాలనో మంచి వీడియో సుత పెట్టిర్రు. ఇక ఇన్నారు కదా, ఎవలెవలకు ఆ దేవుని తలంబ్రాలు కావాలనో వీడియోలో వాళ్ళు ఎట్లా చూపించిరో గట్లనే బుకింగ్ చేసుకోర్రి. సరేనా? మనం 3 పూట కర్రీలు మార్చినట్టు లీడర్లు కాండువాలు మార్చుడు క్వైట్ కామన్. కానీ ఎవ్వరు పార్టీ మారినా కార్ పాటోలు పెద్దగా ఖాతరు చేయలే గాని కడియం సార్ మారినాక మాత్రం కారాలు మీరాలు నూరుతుర్రు. ఆయన చేసినట్టు ఎవ్వరు డోకా చేయలేదని తిట్టిపోస్తురు. మరి దానికి కడియం సార్ ఏమన్నాడంటే, పక్క పొంటి కూర్చొని పక్కగాల పెట్టిపోయే రకం కడియం శ్రీహరి అని కార్ పాటోలు మన్నెత్తి పోస్తురు. ఆడాయన చేసినట్టు డోకా ఎవ్వరు చేయలేదని అంటున్నారు. ఎన్నికలలో ఓడిపోయిన మనిషిని ఎమ్మెల్సీని చేసినాం, ఎంపీని చేసినాం, డిప్యూటీ సీఎం పదవినిచ్చినాం, బిడ్డకు ఎంపీ సీట్ ఇచ్చినాం. అయినా కూడా ఆయనకు తృప్తి కాలేదు. ఇంకేం చేస్తారు ఎవ్వలైనా అని వాళ్ళంటుంటే కడియం సార్ మాత్రం ఎందుకు పార్టీ మారిండో చెప్పుకొచ్చిండు. కేసీఆర్ మాకు ఓనర్షిప్ ఇయ్యలేదు, అసొంటి పార్టీలా మేమెందుకు ఉండాలి అని అంటున్నాడు. పార్టీలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఏదో కంపెనీలో పనిచేస్తున్న కార్మికులుగా చూస్తున్నారే తప్ప వీళ్ళందరూ కూడా ఈ పార్టీలో పార్ట్నర్స్ అనే ఫీలింగ్ మాత్రమే ఎన్నడూ ఇయ్యలేదు. ఓనర్షిప్ అయితే మాకు ఎన్నడూ పార్టీలో రాలేదు. కాబట్టి ఓనర్షిప్ లేని పార్టీలో మనస్సు పెట్టి చేయడం కూడా కష్టమైతే చెప్పి పెట్టి తీసుకెళ్ళాలి. చాలా ఈజీగా చాలా చులకనగా మన అభిప్రాయాన్ని తీసేసేవారు. మరి ఓనర్షిప్ ఇయ్యలేదన్న సంగతి అధికారం పోయేదాకా తెలవలేదా కడియం సార్కు అన్నది ఎవ్వరికి అంతు పడతలేదు. ఓనర్షిప్ ఇయ్యకుంటే ఈటల సార్ లెక్క ఎన్నడో బయట పడితే అయిపోవు కదా. ఇల్వలేని జాగల 10 ఏండ్లు ఇన్నొద్దులుండి ఎందుకు బాధపడ్డట్టు? ఇట్లా అధికారం పోగానే పార్టీ మారే వరకు బద్నాం అయితలేరా? పదవులుంటే ఏ ఓనర్షిప్ లేదు గాని పదవి అయిపోగానే ఓనర్షిప్లు, ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్స్లు, ఇన్సూరెన్స్, పొల్యూషన్ అని రూల్స్ కాయిదాలు యాదికొచ్చినాయా అని కొంతమంది కారెడ్డాలు ఆడుతుర్రు.